నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. బోర్డు మీద చాలా చాలా అందంగా ఉంది. ఏమిటి, ఏం వేశారు, ఏంటి, ఏం చెప్పబోతున్నారు? అయితే అదృష్టము అనేటువంటిది కానీ, ప్రాస్పరిటీ కానీ, అంటే అదే ఇది సంబంధించి కొందరు ఎన్నో రెమెడీస్ చేస్తూ ఉంటారు, లేదా ఎన్నో పూజలు కూడా చేసుకొని ఉంటుంటారు. కొన్ని సందర్భాలలో దేవుణ్ణి కూడా నిందించేటువంటి వారు ఉన్నారు. ఎందుకు నేను ఈ పూజ చేశాను, ఆ పూజ చేశాను, నాకు కాలేదు, రిజల్ట్ రాలేదు. ఎప్పుడైనా కూడా తప్పకుండా ఒక కోరికతో ఏ పూజ కానీ యజ్ఞం కానీ చేయకూడదు. ఖచ్చితంగా కూడా సంకల్పం. ఇప్పుడు ఒక వ్యక్తిని మనము పొగుడుతున్నాము, ఏం జరుగుతుంది? ఆ వ్యక్తి నుండి మనకేదో ఒక పని ఆశించి ఉన్నాము, మనం పొగుడుతూ ఉన్నాము, అంతే కదా. తను మన ప్రజెంటేషన్ మంచిగా ఉంది అనుకుంటే తప్పకుండా సంతకం పెట్టేస్తాడు ఫైల్ మీద, కలెక్టర్ కానీ ఎవరైనా కూడా. మనకు పని అయిపోయింది. ఎంతో కొంత భజన ఉంటుంది ఇక్కడ. అయితే ఇక్కడ ఎట్ ద సేమ్ టైం భగవంతుని విషయంలో కూడా, భగవంతుడి విషయంలో స్తుతి. అది ఇది నేను చెప్పే పాయింట్ ఏమిటి అంటే, ఇక్కడ అక్కడ ఆ విధంగా జరిగింది. ఒక మనిషి ఉన్నాడు అని చెప్పి తనకు మీరు భజన చేశారా, మరొకటి. ఇక్కడ భగవంతుని విషయంలో కూడా నాకు ఈ పని కావాలి అని చెప్పి ఆశించకుండా, ఎందుకంటే మీకు ఏది కావాలో తనకు తెలుసు ఇక్కడ ముందే, కనుక కోరుకోకండి. ఒక అభిషేకం చేయండి అంతే, ఏది వద్దు. ఈశ్వరునికి అభిషేకం చేయండి, లేదా అర్చన ఏం చేసుకోండి, మీ పేరు మీద అర్చన ఏం చేసుకోండి, మీ కోరిక మనసులో చెప్పుకోండి అంతే. విదేశీ ప్రయాణ సిద్ధార్థం అంటే నేను చెప్తూ ఉంటాను, ప్రతి దాంట్లో సంకల్పం ఇంపార్టెంట్. కానీ మనస్సంకల్పం అనేటువంటిది చాలా తొందరగా రీచబుల్ అవుతుంది ఇక్కడ. ఇది మమ పుత్రస్య విదేశీ ప్రయాణ యోగ్యత ఫలసిద్ధ్యర్థం అని అన్నాం. ఎవడో మీరు గిట్టనటువంటి వ్యక్తి అక్కడ, అబ్బా వీని కొడుకు విదేశీ ప్రయాణం చేస్తుండా అని మన మనసుకు అనిపించినా చెప్పలేము. ఎవరి నోరు ఎలాంటిదో, ఎవరి పరిస్థితి ఎలాంటిదో, ఎవరి నాలుక మీద ఏ మచ్చలు ఉన్నాయో. కరెక్ట్. నాలుక మీద మచ్చలు ఉంటే నిజమవుతాయి అంటారు కదా. ఒక్కొక్కరు కడుపులో అనేసుకుంటూ ఉంటారు, పైన నవ్వుతూ ఉంటారు, కడుపులో ఏమో కుళ్ళుకుంటూ ఉంటారు. కనుక బాబాయ్ డేంజర్ అది. మనస్సులో సంకల్పం పెట్టుకొని ఈశ్వరునికి అభిషేకం చేస్తే ఇక్కడ మీరు పొగిడితే అతనికి ఒక పవర్ వచ్చింది అనుకుంటాడు. కలెక్టర్ కానీ, పలానా సార్ కానీ, ఎవరైనా కూడా ఈశ్వరునికి అభిషేకం చేసిన, అర్చన చేసిన, అమ్మవారు కావచ్చును, ఎవరికైనా మనం ఒక పవర్ను జనరేట్ చేస్తున్నాం అక్కడ అనేది అర్థం చేసుకోండి. ఒక పవర్ను ఆ యంత్రానికి, అక్కడ ఉన్నటువంటి యంత్రం ఏదైతే ఉందో ఆ యంత్రానికి ఒక పవర్ను మనం ఇస్తున్నాం అక్కడ. ఈ పవర్ ఇచ్చేటువంటి సందర్భంలో ఖచ్చితంగా మన నుండి ఏదైతే పాజిటివ్గా వెళ్తుందో డబల్ ఇంపాక్ట్గా తప్పకుండా మనకు తిరిగి వస్తుంది. అది ఈశ్వరుడు ఇస్తాడు. ఇప్పుడు ఏ పూజ కానివ్వండి, ఏ జపం కానివ్వండి, సర్వం పరమేశ్వరార్పణమస్తు అంటాం ఖచ్చితంగా కూడా. కనుక ప్రతిదీ పరమేశ్వరునికి ఒక బలాన్ని ఇస్తూ ఉన్నాం మనం ఇక్కడ. ప్రతిదీ కనుక తప్పకుండా మనకు ఉండేటువంటి ఆపదలో నుండి తప్పకుండా ఆయన రక్షించేటువంటి దిశగానే మనం ఏదైతే అక్కడ ఇచ్చినటువంటిది తప్పకుండా మనకు ఒక బాణ రూపకంగా మనకి ఇచ్చి మనల్ని తప్పకుండా కాపాడుతూనే ఉంటాడు. ఇందులో భాగంగా అదృష్టము అనేటువంటిది అందరికీ ఉంటుంది, అందరూ కూడా అదృష్టవంతులే. కానీ ఎప్పుడైతే వీరికి ఒక మూర్ఖత్వం అనేటువంటిది తోడవుతుందో, నేను మాత్రమే, అంటే నేనే గొప్ప ఇక్కడ, నా తర్వాతనే ఎవరైనా అనేటువంటి పరిస్థితి కానీ,
లేదా నేను ఎవరి మాట వినను అనేటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఇక్కడ అదృష్టానికి అది డెఫినెట్ గా అది ఇది ఆటంకం ఒక అవుతుంది. అహంభావం అవుతుంది. ఉమ్. కనుక ఇలాంటి మరొకటి దైవాన్ని నిందించడం. ఇంకా అంతకు ఇదేమీ మించిన చేయకుండా- దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. ఇది ఏది చెయ్యకుండా ఉన్నాము, మాకు నిజంగానే ఏం పని అవడం లేదు, చక్కగా ఒక పేపర్ మీద ఇక దైవాన్ని నిందించే వాళ్ళకి ఇది పని చేయదు. లేదు ఎట్టి అదే పరిస్థితుల్లో. ముందుకే ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నేను చెప్తున్నా. అదే, వాళ్ళకి కాదు, కనుక- ఎవరైతే ఆశిస్తున్నారో ఇది ఎంతో పవర్ఫుల్ యంత్రం. నెంబర్స్ ఉన్నాయి ఇందులో. యంత్రము అనుకోండి, చక్కగా కూడా ప్యూర్ వైట్ కలర్లో ఉండేటువంటి ఒక పేపర్ను తీసుకోండి. ఆ యొక్క పేపర్ పైన ఈ విధంగా డ్రా చేసుకోండి. మీరు డ్రా చేసుకొని పైన కింద 520 రాసుకోండి. ఇటు వచ్చేసి 808 రాసుకోండి. ఇటు 74174 రాసుకోండి. ఈ నెంబర్ల గురించి మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. స్రవంతి మేడం గారికి ఉన్న ఈ నెంబర్లకు ఎంతో అటాచ్ పరిచయం చేసిందే స్రవంతి మేడం గారు. కనుక అంటే 520741 అయితే మేడమే పరిచయం అవునవును. చేస్తున్నారు. 100%. అయితే మీరు ఇక్కడ కూడా బాగా దాన్ని బిలీవ్ చేస్తారా? ఖచ్చితంగా ఉమ్. ఖచ్చితంగా ఖచ్చితంగా ఏదేది మీ ఫోన్ కదా, చదవకండి, చూడండి అంతే. చూపి ఇది ఒకటే చూపిస్తాను. ఓకే 520741 అద్దు అది. Right, ఆ. right. అయితే ఖచ్చితంగా 100% బిలీవ్, నో డౌట్ అందులో. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. కనుక మీరు ఈ యంత్రాన్ని వైట్ పేపర్ మీద Hmm. గ్రీన్ కలర్ పెన్ తో డ్రా చేసుకొని మధ్యలో చక్కగా కూడా స్వస్తిక్ వేసుకోండి. స్వస్తిక్ పక్కన ఎప్పుడైనా కూడా 2 గీతలు ఇవ్వాలి. ఓకేనా? Hmm. ఇచ్చిన తర్వాత దీన్ని చక్కగా కూడా మీ ఫోన్ వెనకాల కానీ లేదా మీ యొక్క హ్యాండ్ బ్యాగ్లో అయినా లేదా జేబులో అయినా పెట్టుకోండి. విత్ ఇన్ 11 days చూడండి. ప్రతిరోజు దీన్ని ఓపెన్ చేయండి, చూడండి, మనసులో ఒక 1 minute అలా చూడండి, అంతే. కనెక్ట్ కండి. ఎక్కడి నుండో మీకు అదృష్టం రాబోతుంది అనేటువంటి భావనలో ఉండండి. ఈ యంత్రాన్ని చక్కగా కూడా ఫోల్డ్ చేసేసుకొని పర్సులో కానీ ఈ మొబైల్ వెనకాల కానీ మీరు ఎట్లా వీలైతే అట్లా మీకు ప్రతిరోజు కూడా ఇట్లా సీత్రూ తీసుకునే- ఉండాలి, అంటే కనపడుతూ ఉండాలి. ఆ, ఇప్పుడు ఇట్లాంటి నాదైతే కనపడదు, సో అందుకని సీత్రూ అయితే బెటర్. 100% Hmm. బెటర్ అది. Hmm. మరొక విషయం ఏమిటంటే దాన్ని రోజు తీసి మనం చూడాలంటున్నాం కనుక మరి రోజు కూడా మొబైల్ పౌచ్ తీయడం పెట్టడం ఇబ్బంది కనుక అదే అదే, అదే, అందుకే అదే. ఇలాంటిదైతే ఇలాంటిదైతే ట్రాన్స్పరెంట్ better. అయితే బెటర్. బెటర్ కనుక పర్సెంట్ కూడా అదృష్టం ఏ కలిసి పని రావాలి. అంటే ఆ పని ఖచ్చితంగా అయిపోతుంది. Hmm. సంకల్పం. రైట్, బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. అదృష్టం కలిసి రావాలి, కలిసి రావట్లేదు మాకు అదృష్టం అనుకునే వాళ్ళకి యంత్ర సహాయంతో ఖచ్చితంగా అదృష్టం కలిసి వస్తుంది అని చెప్తున్నారు కాబట్టి చాలా చాలా సంతోషం అండి. కృతజ్ఞతలు, నమస్కారం.